రేపటి నుంచి భయంసంలో మొదలు కానున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు జిల్లా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భయంసం సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు బహిరంగ సభకు కూడా అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. అయితే పాదయాత్ర కోసం బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ నుంచి భయంసంకు బయలుదేరారు. ప్రయాణం మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల్లోని వెంకటాపూర్ వద్ద సంజయ్ను అరెస్టు చేశారు. దీంతో సంజయ్ అరెస్టును ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అటు ఆదిలాబాద్లో సంజయ్ అరెస్టుపై నిరసనలు వెల్లువెత్తారు. ఆదిలాబాద్ బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు విషయాన్ని. పోలీసులు సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ఆయన. తక్షణమే పోలీసులు పాదయాత్రను అనుమతి ఇవ్వాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ గారు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలాంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు? ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ లో ఉన్నాం. ఇక్కడైతే నిరసనల హోరు వెల్లువెత్తుతోంది. బండి సంజయ్ ఆ ప్రజా సంగ్రామ యాత్రకు ఏదైతే నిర్మల్ జిల్లాలో చేపడుతున్నటువంటి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఖచ్చితంగా అనుమతినివ్వాలని, దీన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ నేతలు చెప్తున్నారు. మనతో పాటు కంది శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క బండి సంజయ్ అనుమతిని నిరాకరించడం పోలీసులు దీన్ని ఏ విధంగా చూడాలి? బండి సంజయ్ అన్న, మా అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న పాదయాత్రను అడ్డుకోవడం, నిజంగా పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నదా లేదా అనే భయంకరమైనటువంటి అనుమానం కలుగుతున్నది. బైన్సానే కంట్రోల్ చేయనటువంటి ముఖ్యమంత్రి గారు, బైన్సానే సరిగ్గా కంట్రోల్ చేయలేనటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారండి? ఈ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు కోల్పోయింది ఆయన. మా అధ్యక్షులు 17వ తారీఖు నాడు మా ఎంపీ సోయం బాపురావు గారు ఎస్పీకి లేఖ రాసి పాదయాత్రకు అన్ని అనుమతులు తీసుకునే ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వము, పోలీసులు కక్షగట్టి మా అధ్యక్షుడు బండి సంజయ్ అన్న పాదయాత్రకు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రతిస్పందనని చూడలేక, ఓర్వలేక భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో మా బండి సంజయ్ అన్న పాదయాత్రను అడ్డుకోవడము, భారతీయ జనతా పార్టీని అనగదొక్కే ప్రయత్నం ఇది. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని ఎంత అడ్డుకుంటే అంత ఉవ్వెత్తున మేము పైకి లేస్తాము. తక్షణం పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరించడం లేదా అండి? వాళ్ళు పోలీస్ డ్రెస్ ఎందుకు? ఎస్పీ పోలీస్ డ్రెస్ తీసేయండి. ఎస్పీ ఖబర్దార్, ఎస్పీ గారు పోలీస్ డ్రెస్ తీసేసి గులాబీ చొక్కా వేసుకోండి, గులాబీ కండ వేసుకోండి. మీ పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే మీ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరండి, చేసి ఎన్నికల్లో పోటీ చేయండి. అంతే తప్ప ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి పాదయాత్రను అడ్డుకోవడం ఏందండి? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము దమనకాండ, రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యము. అంటే మందబలం ఉంటే ఏదైనా చేయొచ్చా అండి? మందబలం ఉంటే దౌర్జన్యం చేయొచ్చా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది ప్రతిపక్ష పార్టీల హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతంగా 16.5-18 కోట్ల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. అటువంటి పార్టీని అడ్డుకోవడం, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి భయంకరమైనటువంటి కుట్ర జరుగుతున్నది, భయంకరమైనటువంటి దౌర్జన్యం, దమనకాండ జరుగుతున్నది. మా బండి సంజయ్ అన్నని పాదయాత్ర అనుమతి వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అంటే బైన్సా సున్నితమైన ప్రాంతం కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటున్నాం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనికి ఏమంటారు? బైన్సానే పాలించలేనటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పాలిస్తారండి? ఆ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని చెప్పండి. బైన్సా ఒక చిన్న ప్రాంతాన్ని కంట్రోల్లో, అదుపులో పెట్టలేనటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఏం అదుపులో పెడతాడండి? ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 4 ప్రజా సంగ్రామ పాదయాత్రలు జరిగినాయండి. అన్ని శాంతియుతంగానే జరిగినాయి. ఇప్పుడు 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఇక్కడ తండోపదండాలుగా వేల మంది జనాలు వస్తారు పాదయాత్రకని రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి మా మీద కుట్ర చేసి భారతీయ జనతా పార్టీని అనగదొక్కే ప్రయత్నం ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలుచుకున్నాం పోయిన లోక్సభ ఎలక్షన్లలో. కేసీఆర్ గారి
కంచుకోట అయినటువంటి టిఆర్ఎస్ కంచుకోట అయినటువంటి కరీంనగర్ ని అత్యధిక మెజారిటీతో గెలుచుకున్నాం. ఈ 2 స్థానాలలో భారతీయ జనతా పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. మళ్ళీ పాదయాత్రతోని ఈ 2 స్థానాలలో అన్ని ఎమ్మెల్యే సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని కేసీఆర్ గారికి సర్వేలు వాళ్ళకి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినాయి. అది అసలు కారణం ఏంటంటే ఈ పాదయాత్రతో ఎమ్మెల్యే స్థానాలలో కూడా చిత్తుగా టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతారు, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ పాదయాత్రని అడ్డుకోవాలని వేసినటువంటి భయంకరమైనటువంటి కుట్ర ఇది అప్రజాస్వామికం అండి. అసలు ప్రజాస్వామ్యం ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అసలు కేసీఆర్ గారు ప్రజాస్వామ్యయుతంగా ఎలక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకుండా నియంతలాగా వ్యవహరిస్తున్నారనేది మా అభిప్రాయం అండి. అంటే ఇదే కొంచెం రోజు రోజుకు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి చేరికలు కూడా దీనికి కారణం అనుకుంటారు. 100% అండి. భారతీయ జనతా పార్టీలో అనేక పార్టీల వాళ్ళు వచ్చి చేరుతున్నారు. అనేక మంది వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇవన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి గుండెలు అదిరి వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెత్తున్నాయి. ఇవన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఘన విజయాలు ఎమ్మెల్యేలు అన్ని ఎమ్మెల్యేల సీట్లను గెలవబోతున్నటువంటి రీసెర్చ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మా బండి సంజయ్ అన్న పాదయాత్రని 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడానికి భయంకరమైనటువంటి కుట్ర చేస్తుంది. ఇది అప్రజాస్వామికం అండి. ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్ పోలీసులారా, ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం, మీరు గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు. మా అధ్యక్షుని పాదయాత్రని శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రని మీరు అడ్డుకునే ధైర్యం ఎవరిచ్చారు? మీకు అడ్డుకునే అధికారం ఎవరిచ్చారు? మేము హైకోర్టుకి వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. మా పాదయాత్రకి అనుమతి ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పులుల్లాగా సింహాల్లాగా అగ్గి బరాటాలై పోరాడండి అని నేను పిలిపిస్తున్నా. అంటే కనీసం బండి సంజయ్ గారిని కనీసం అంటే బైంస వరకు కూడా రానియకుండా అంటే దారిలోనే అరెస్ట్ చేయడం ఎలా చూస్తారు? ఇది ఎంత కుట్ర అంటే అండి, 17వ తారీఖు నాడు మా ఎంపీ గారు లేఖ రాసిండ్రు. నిర్మల్ ఎస్పీ గారు మీకు ఆ పోలీస్ చొక్కా ఎందుకండి? ఆ పోలీస్ చొక్కా తీసేసి మీ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ కార్యకర్తలాగా ఉండండి, మీరు అధికార పార్టీలో చేరండి. మీరు ఇదేనా మీరు చేసేది? ఇది అప్రజాస్వామికం. ఇది మీరు భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి మీ పోలీసులు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఆ కుట్రల్ని ఛేదించుకునేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా బండి సంజయ్ అన్నని ఈ పాదయాత్ర జరగనివ్వద్దన్న ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదయాత్ర కుట్ర చేస్తుందండి. ప్రతి పాదయాత్రకు ఇదాన్ని మేము అడ్డుకుంటాము. బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ బండి సంజయ్ అన్నకు మద్దతుగా నిలబడాలా. బండి సంజయ్ అన్నకు మద్దతుగా మీరంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండని, దౌర్జన్యాల్ని, ప్రజాస్వామ్యాయుతంగా చేసేటువంటి కార్యక్రమాల్ని ఉక్కు పాదంతో అణిచేయాలనుకుంటున్నటువంటి కేసీఆర్ గారి నియంత పాలనకి ఇది పరాకాష్ట. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. కేసీఆర్ గారు మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, మీ ఆరిపోయే ప్రభుత్వానికి వెలుగెక్కువ అన్నట్టుగా మీరు ఏం చేసినా, ఎన్ని అక్రమాలు చేసి, దమనకాండ చేసి, దౌర్జన్యం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధిని, భారతీయ జనతా పార్టీ యొక్క పెరుగుదలని మీరెవ్వరు కూడా అడ్డుకోలేరు. పోలీసుల్ని పెట్టి, పోలీసులారా ఖబర్దార్, రేపు రాబోయేది మా బీజేపీ ప్రభుత్వమే, మా బీజేపీ ముఖ్యమంత్రి. మీరు చేసే ప్రజాస్వామ్యయుతంగా మీరు ఏదైనా చేస్తే అందరికీ మంచిది. కానీ అప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని అడుగులకు మడుగులెత్తుతూ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తే మీ అందరి మీద చర్యలు తప్పవు. అందరినీ కూడా గుర్తుపెట్టుకొని రాసుకుంటున్నాం అందరి పేర్లు. మా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత బరాబర్ వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది పోలీసులు. మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి, టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరించద్దు, టీఆర్ఎస్ నాయకుల్లాగా వ్యవహరించద్దు అని పోలీసులకి నేను హెచ్చరిస్తున్నా. అంటే ఇది పోలీసుల చర్యగా భావిస్తున్నారా, లేదంటే దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందనుకుంటున్నారా? రెండు అండి. ప్రభుత్వం యొక్క దమనకాండ వల్ల, ప్రభుత్వం యొక్క కుట్రపూరితమైన నిర్ణయాలను పోలీసులు అమలు చేస్తున్నారు. పోలీసులు చోద్యం చేస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు, యాత్రకు సెక్యూరిటీ రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఆ పాత్ర నిర్వహించకుండా మా పాదయాత్రని అడ్డుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే పోలీసులు నడుచుకుంటున్నారు. ఇది ముఖ్యమంత్రి గారు ఎంతకాలం బతుకుతామండి మనమందరం? నియంతలాగా పాలన చేస్తే మనల్ని ప్రజలు అసహించుకుంటారు. మీ పాలన వదిలేసి ప్రజాస్వామ్యతంగా పాదయాత్ర చేసే హక్కు, నిరసన తెలిపే హక్కుని గౌరవించండి. అంతే తప్ప మిమ్మల్ని ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం చేస్తుంటే గనక శాంతియుతంగా అప్పటి ప్రభుత్వాలు ఎంత దమనకాండ చేసినా ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎట్లా ఎదిగిందో అది కూడా బండి సంజయ్ అన్న పాదయాత్రని అడ్డుకుంటే ప్రజల ఉద్యమము, ప్రజల చైతన్యాన్ని పరీక్షించకండి. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే టీఆర్ఎస్ పార్టీ వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి డిపాజిట్లు రాకుండా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు కేసీఆర్ గారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపే హక్కు, పదయాత్ర చేసే హక్కు, ఏ యాత్ర చేసే హక్కు అన్నా అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరోవైపు ఇప్పుడు నిర్మల్లో ఎస్పీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు అయితే ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. దాన్ని అంటే మీరు ఎలా మద్దతు ఇవ్వబోతున్నారు? 100% రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తాం. పాదయాత్రకు అనుమతి ఇస్తారా ఇవ్వరా? రేపు మధ్యాహ్నం తర్వాత గనక పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తారు. సాధారణ ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారు. దిగ్బంధనం చేస్తాం, అగ్గి పుట్టిస్తాం. కానీ మా ఎట్టి పరిస్థితుల్లో 5వ ప్రజా సంగ్రామ యాత్ర మాత్రం కొనసాగి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి చూపిస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించద్దు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగాల పునాదుల మీద నిర్మించబడినటువంటి పార్టీ. మా కార్యకర్తలు కనుక కన్నెర్ర చేస్తే ఏ టీఆర్ఎస్ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేడు. ఖబర్దార్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా. రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తాం. ఒకవేళ అనుమతి రాకపోతే గనక మా భారతీయ జనతా పార్టీ, మా పార్టీ ఆదేశాల మేరకు రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, రాష్ట్రాన్ని పూర్తిగా స్తంభింపజేస్తాం. మేము ఏ కార్యక్రమాన్ని నడవనీయం. ఏ టీఆర్ఎస్ నాయకుడు ఎట్లా బయట తిరుగుతాడో చూస్తాం. అది ఇక్కడ ప్రజాసేవ భవన్లో కన్నీ శ్రీనివాసరావు చెప్తున్నది. అంటే ఖచ్చితంగా బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఖచ్చితంగా అనుమతినివ్వాలి. ఒకవేళ రేపు మధ్యాహ్నం వరకు కనుక ఆ అనుమతిని ఇవ్వకపోతే కార్యకర్తలంతా కూడా బయటకు వస్తాము, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం. మొత్తం మీద 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఖచ్చితంగా అనుమతి తీసుకుంటామని చెప్పేసి కన్నీ శ్రీనివాసరావు బలంగా చెప్తున్నారు.